హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే 100 రూపీస్తో మన పాత గోల్డ్ ఐటమ్స్ కొత్తగా మార్చేసుకోవచ్చండి. అది ఏంటి ఎలాగా అనేది అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 4 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి ఒక 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న నా ఇయర్ రింగ్స్ అనమాట. అంటే నా మ్యారేజ్ ముందు ఎప్పుడో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి 15 ఇయర్స్ బ్యాక్. అయితే దీనికి పైన ఏవైతే అక్కడ మిడిల్ షేప్ కనిపిస్తుందో అక్కడంతా కూడా ఎనామిల్ ఉండేదండి అప్పట్లో. అప్పుడు బాగానే ఉన్నింది. ఇయర్స్ గడిచే కొద్దీ ఏంటి అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పున్నాను, సామాన్యంగా నేను గోల్డ్ ఐటమ్స్ అనేవి చేంజ్ చేయనండి. ఏమన్నా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవి చేపించుకుంటూ ఉంటాను. అలాగే ఇయర్ రింగ్స్ కూడా 15 ఇయర్స్ అయిపోయింది. ఆ మిడిల్ షేప్ మీద ఎనామిల్ ఉండేది అప్పట్లో. అది అదే సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమైపోయిందంటే అది పోతూ ఉండేది. ఓకే, బాగానే ఉందని వాడుకుంటా ఉన్నాను. తర్వాత మరి ఎందుకో తెలీదు కొంచెం బ్లాకిష్గా రావడం మొదలైంది. ఎక్కడైతే ఎనామిల్ ప్లేస్ చేస్తున్నారో ఆ మిడిల్ ప్లేస్లో అంతా ఆ లవ్ షేప్ ఉంది కదండి, అక్కడ మిడిల్ ప్లేస్లో అంతా ఎనామిల్ ఉండింది. ఆ షేప్ అంతా బ్లాకిష్ రావడం మొదలైంది. సరే అని చెప్పేసి లైట్ తీసుకొని వాడకుండా అయితే పక్కన పెట్టేసినాను. రీసెంట్గా నేను పాపకి ఇయర్ రింగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు జ్యువెలరీ షాప్లో అడిగాను అన్నని అడిగితే అన్న చెప్పారు, ఏం కాదమ్మా దీనికి పాలిషింగ్ చేపించిస్తాము, ఇంకా పాలిషింగ్ చేపించేసాము అని అంటే మీకు ఆ బ్లాకిష్ అంతా కూడా పోతుంది, ఇంక మళ్ళీ రాదు అని చెప్పారనమాట. సరేనని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చానండి. ఈ ఇయర్ రింగ్స్తో పాటు ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాను. ఇవి జస్ట్ 100 రూపీస్ తీసుకున్నారు అంతేనండి. అసలు కొత్త కమ్మల్లాగే అయిపోయాయి. నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. దీని ఫ్రంట్ ఎలా ఉంది అంటే ఫస్ట్లో ఎలా ఉన్నాయి అనేది కూడా నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా రిపేర్కి ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఆ రోజే పాపకి ఇయర్ రింగ్స్ తీసుకునే రోజే ఇచ్చేసి వచ్చాను. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటాయి అని చెప్పి. వాళ్ళు ఏంటి అని అంటే ఓన్లీ పాలిషింగే చేయకుండా కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఆ కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, గోల్డ్ బీడ్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం లూజ్ అయిపోయినట్లు అట్లా ఉన్నాయన్నమాట. నీట్గా వాటిని కూడా ఫినిషింగ్ నీట్గా చేసి రిపేర్ చేసి నీట్గా పాలిషింగ్ చేసి ఇచ్చారు. జస్ట్ 100 రూపీస్తో నా పాత ఇయర్ రింగ్స్ అయితే కొత్తవిలాగా మారిపోయాయి. రియల్గానే నాకు కొత్తవి కొన్నానన్న ఫీలింగే వచ్చింది. ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అన్న ఫీలింగే పోయిందనమాట. అంత నీట్గా పాలిషింగ్ చేసి ఇచ్చారు. ఇలా మనము మన దగ్గర ఉన్న చాలా ఐటమ్స్ ఉంటాయండి, పాత ఐటమ్స్, వాటిని అలాగే వాడకుండా గోల్డ్ ఐటమ్స్ పాత మోడల్ అయిపోయాయని అలాగే మూలబెట్టేసి ఉంటాము. కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులతో మనమైతే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటే ఈ ఇయర్ రింగ్స్ కూడా. ఇవి వాడకుండా పక్కన పెట్టేసింది నేను, కొంచెం బ్లాకిష్ వస్తుంది ఎనామిల్ ఉన్న ప్రదేశం అంతా అని. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే జస్ట్ 100 రూపీస్తో దానికి నీట్గా పాలిషింగ్ రిపేర్ అంతా అయిపోయింది. సేమ్ కొత్త ఇయర్ రింగ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా వచ్చేసాయండి. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకు అని అంటే మార్చడానికి మనసు ఒప్పదు గోల్డ్, తర్వాత వేసుకోవడానికి కొంచెం బాగుండదు కదా బ్లాకిష్ వచ్చేస్తే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే 100 రూపీస్ నా పాత ఇయర్ రింగ్స్ కొత్తగా మారిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.